హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త యోహాను సువార్త యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. చదివే వాళ్ళు గట్టిగా చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించిన. దీనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ లేఖనాల ద్వారా దేవుడు మనందరితో కూడా తన వాక్యం ద్వారా మాట్లాడుతుంది. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యోహాను ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఈ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త, యోహాను భక్తుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఉన్న ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడికి ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. ఏం చెప్తున్నాడా చెప్పాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడంట. ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు అంటే, లోకమనగా ఈ భూమి మీద జీవించే ప్రజలు, ఈ లోకంలో ఉన్న ప్రజల్ని దేవుడు ప్రేమించాడు. ఎలాంటి భేదం లేదు. దేవుడు ఆయన ప్రేమ భేదాలతో లేక పక్షపాతంతో ఆయన ప్రేమ చూపించట్లేదు, కానీ ఏ భేదము లేదు. అందరూ కూడా దేవుని ఆశీర్వాదానికి పాత్రులై ఉండటానికి ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడంటండి. ఏ కుల మత భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా, ఏ భేదాలు లేకుండా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడంట. మంచివారిని చెడ్డవారిని దేవుడు ప్రేమించాడు. మంచివారి మీద చెడ్డవారి మీద దేవుడు తన యొక్క కార్యాలు జరిపిస్తూ ఉన్నాడు. మంచివారిని ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని తోసివేయట్లేదంట. నీ కులం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, నీ ప్రదేశం ఏంటి అని దేవుడు అడగట్లేదు, కానీ అందరినీ ప్రేమిస్తున్నాడంటండి. దీనికి స్తోత్రం. దేవుని ప్రేమ ఎలా ఉంది అంటే, దేవుని ప్రేమ స్వార్థాలతో కూడిన ప్రేమ కాదంట. మనుషులు చూపించే ప్రేమ దేవుడు చూపించట్లేదు, కానీ మనుషులైతే ఎలా వాళ్ళ ప్రేమను ఎలా వ్యక్తపరుచుకుంటారంటే, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రేమించుకుంటా ఉంటారు, వాళ్ళకి సహాయం చేసే వాళ్ళని ప్రేమించుకుంటారు, వాళ్ళకి తోడుగా ఉండే వాళ్ళకి వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్న వాళ్ళని ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరో వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళు ఏదో వాళ్ళకి ఇస్తున్నారు, అందుకే మా మీద చాలా ప్రేమ ఉంది. వాళ్ళు ఏది వండుకున్నా కూడా మమ్మల్ని మర్చిపోకుండా పెడతా ఉంటారు. అందుకే వాళ్ళు మాకు మా మీద చాలా ప్రేమ. కొంతమందికి శారీరకమైన ప్రేమ ఉంటుంది,
కొంతమందికి శరీర సంబంధమైన ప్రేమలు ఉంటాయి, కొంతమందికి తల్లిదండ్రుల యొక్క రక్త సంబంధికుల ప్రేమ, ఆ బంధువుల యొక్క ప్రేమ, ఎన్నో రకాలైన ప్రేమ ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఎన్నో రకాల ప్రేమలు ఉండే ఈ లోకంలో. దేవుని ప్రేమ ఏంటంటే అందరినీ, మంచి వారిని చెడ్డవారిని అందరినీ ప్రేమించే ప్రేమ. అందరినీ ఆయన అందరికీ మరి సహాయం చేసే ప్రేమను ఆయన కనపరుస్తున్నాడు. దీనికి స్తోత్రురా. హల్లెలూయా. ఇలా దేవుడు చెప్తున్న తన గుండెల్లో, తన మనసులో ఉన్న విషయాలు ఏవి కూడా దాచుకోకుండా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు చెప్పాలి, విశ్వాసం ఉంచిన వాడు నశించక అని ఇక్కడ ఈ మాటలు బైబిల్ గ్రంథంలో చూస్తున్నామండి. గమనిస్తుంటే ఈరోజు ఈ పునరుద్ధరణ పారాధనలో మోసం చేయకుండా, చెప్పాలి, మోసం చేయకుండా, లేక మనుషుల్ని మాయ చేయకుండా, లేక మనుషులకి ఏవో కల్పించబడి ఏవో రకరకాలైన విషయాలు చెప్పకుండా వాస్తవాలు దేవుడు ఆయన ఏం చెప్తున్నాడో, మానవుడి జ్ఞానము మనిషి జ్ఞానం కాకుండా దైవ జ్ఞానము, దేవుని జ్ఞానము ఏం చెప్తుందో, ఏం బోధిస్తుందో, ఒక మనిషిని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, ఒక మనిషిని దేవుడు ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు అనే విషయాల్ని ఈ యొక్క దినకాలము మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదివాం. ఆ వాక్యంలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమండలం మీద ప్రతి మానవుడిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతి వాణ్ణి కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రతి వాణ్ణి ఆయన యొద్దకు చేర్చుకుంటున్నాడు. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంటండి. ప్రేమించాడు. దీని స్తోత్రా. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి దేవుడు ప్రేమించాడు. దీనికి స్తోత్రా. అయితే ఇలా దేవుని వాక్యం కనుక చూస్తే, దేవుని వాక్యంలో ఉన్న ఆ సత్యాన్ని గనక మనము చిన్నగా పరిశీలన చేస్తే, సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని ఓసారి చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యము చదువుతారా త్వరగా? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఇతుకువారు నన్ను కనుగొందురు. దీని స్తోత్రం. అందరు నా వైపు చూస్తారా? తల్లపైకి వినండి. ఎవరు ఇప్పుడు మీ మీద వినకపోయినా, మీరు భక్తి చేయకపోయినా, లేక మరొక రకంగా ఉన్న ఎవరు కేసు పెట్టరు, కానీ ఎవరు మిమ్మల్ని బాధ పెట్టరు, కానీ వినండి. దేవుని మాటలు వినండి. దేవుని మాటలు కనుక వింటే మన జీవితాలు బాగుపడతాయి. దేవుని మాటల ద్వారా మన బతుకులు బాగుపడతాయి. ఎవరు మనల్ని బాగు చేసేవాళ్ళు లేరు. ఎవరు మనల్ని పట్టించుకోరు. ఎవరి కుటుంబాలు వాళ్ళి, ఎవరి బాధలు వాళ్ళి, ఎవరి ఇబ్బందులు వాళ్ళి, ఎవరు కూడా మన దగ్గరికి రారు. ఇప్పుడు దేవుడి మాటలు ఎందుకు వినాలంటే, దేవుడు మనల్ని బాగు చేస్తాడు. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎవరు ప్రేమిస్తున్నారు నిన్ను? నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర ఆస్తి ఉంటే, నీ దగ్గర అందం ఉంటే, నీ దగ్గర ఐశ్వర్యం ఉంటే నేను ప్రేమిస్తారు. నీ దగ్గర అధికారము ఉంటే నీ ప్రేమిస్తారు. నిన్నెవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించారు? కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను ప్రేమించానని చెప్తున్నాడంటే. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించాను. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా, నీ భర్త, నీ భార్య, నీ తోపుట్లు, నీ రక్త సంబంధికుల్లో ఎవరు పట్టించుకోకపోయినా, నేను సృష్టికర్తను కాబట్టి
నేను నిన్ను సృజించాను కాబట్టి, నీకు రూపాన్ని ఇచ్చాను గనక, ఈ లోకానికి పంపించాను గనక నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వెవరవైనా సరే, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో, ఏ పట్టణంలో ఉన్నా, ఏ చోట ఉన్నా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను వినమని చెప్తున్నా. దేవుని దగ్గరకు వచ్చి ఎవరు కూడా మోసపోవాల్సిన అవసరమే లేదు. దేవుని దగ్గరకు వచ్చి ఎవరు మోసపోవాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు ఎవరిని కూడా మోసము చెయ్యడు. దీనికి స్తోత్రం. దేవుడు ఎవరిని మోసం చేయడండి. ఆయన వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరిని మోసం చేయడు. సో ఇది అయితే చక్కగా ఏనండి, ఈ రోజు దేవుని మందిరానికి వచ్చారు కాబట్టి మందిరంలో వచ్చిన మీరందరూ కూడా మనుషులు నమ్మొద్దు, దేవుణ్ణి నమ్ముకుందాం. దేవుణ్ణి నమ్ముకుందాం. ఎవరు నమ్ముకుందాం? దేవుణ్ణి నమ్ముకుందాం. ఎందుకంటే దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. చెప్పాలి దీనికి అందరూ బిగ్గరగా దీనికి స్తోత్రం. దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి? దేవుడు మనల్ని ప్రేమించాడు. అయితే ఇలా చూస్తున్నప్పుడు దేవుడు ప్రతి మానవుని ప్రేమించాడంటండి. తల పైకి ఎత్తండి, వినండి, ఎత్తండి, పైకి వినండి. ప్రతి మానవుని ప్రేమించాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో చిన్నగా మనం స్టడీ చేసి, చిన్నగా మనం కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే దేవుడు 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 యొక్క ఆయన ప్రేమ ప్రతి మానవుడికి కూడా ఆయన ప్రేమను చూపుతున్నాడు గనక ఆయన ఏమాత్రం ఏ విషయంలో కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఆనాటి కాలంలో ఉన్న భక్తులు లేక పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సామెతల గ్రంథముల్లో ఈ జ్ఞానైన సొలొమోను ద్వారా ఏం చెప్తున్నాడంటే, తన్ను ప్రేమించు వారిని, దీనికి స్తోత్రం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. దేవుడు ప్రేమించాడు మనల్ని. కానీ చెప్పాలి, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఏంటి ప్రేమ అనేది ఎలా ఉంటది చెప్పాలి, అందరూ చెప్పండి. ప్రేమ అనేది ఎలా ఉంటది? ప్రేమ రెండు పదాలు ఏవో, ఈ ప్రేమకు నాకు పెద్దగా అర్థాలు తెలియవు. ఈ ప్రేమ అనేది రెండు పదాలు. ఈ ప్రేమ అనేది అటు ఎలా తీసుకున్న ప్రేమ, వన్ సైడ్ ప్రేమ అయితే అంత అది దానికి అంత జీవం ఉండదేమో. వన్ సైడ్ ప్రేమ ఒకళ్ళే ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమ ఫలించదు, ఆ ప్రేమ బలం ఉండదు ఆ ప్రేమకి. ఇప్పుడు అందుకే వన్ సైడ్ ప్రేమ కాకుండా ఏ ప్రేమ అయి ఉండాలి? టూ సైడ్ ప్రేమ. టూ సైడ్ ప్రేమ అటు ఈ లోకపరంగా శారీరకంగా ఉన్న ప్రేమ ఎలా ఉండాలంటే, వన్ సైడ్ ప్రేమ అనుకో చాలా చాలా రకాలుగా ఉంటుంది. అదే టూ సైడ్ ప్రేమ అనుకోండి, మేమిద్దరం ప్రేమించుకున్నాము, మేమిద్దరం లవ్ చేసుకున్నాము, మేము లవర్స్ మీ అని ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా. అది ఒక ప్రేమికుల్లో అగపడేది. ఒక ప్రేమికుల్లో ఏమవుపడుతుందంటే, వన్ సైడ్ ప్రేమ అనుకోండి, అది అంతగా బలం ఉండదు, దానికి వాళ్ళ ప్రేమకి విజయం ఉండదు. అందుకే టూ సైడ్ ప్రేమ అనుకోండి, ఇద్దరు ప్రేమించుకున్నారనుకోండి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు అనమాట. వాళ్ళు ఎంత సాహసమైన ఎందరినైనా కూడా ఎదిరించగలుగుతారు. వన్ సైడ్ ప్రేమ అనుకోండి అవ్వదు. ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను ఆమె ప్రేమించలేదు కానీ నాకు ఈ జీవితం వద్దు, ఇంకెందుకు ఈ జీవితం, చచ్చిపోతే పర్లా, ఎందుకు నాకు అవసరం అని ఇలాంటి కొన్ని రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. నాకు తెలిసే అందుని బట్టి చూస్తుంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే తల్లిదండ్రులు కానీ లేక బంధువులు కానీ స్నేహితులు కానీ ఏంటి ఇలా వన్ సైడ్ ప్రేమ అయితే అంత బలం ఉండదు. ఏంటి ఎలా ఉండాలి చెప్పండి? టూ సైడ్ ప్రేమ, ఇద్దరు ప్రేమ అనేది గనక ఉంటే చాలా బాగా అది
బలంగా అనేది మనం అర్థం చేసుకోగలుగుతుంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చూస్తున్నప్పుడు దైవ సంబంధమైన ప్రేమ, దేవుని సంబంధమైన ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు. అవునా? దేవుడు మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు. ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు అయినా కానీ అంటాడు, దేవుడు అన్నాడు, నన్ను ప్రేమించువారు అన్నాడండి. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ప్రేమించాను, నేను నిన్ను ప్రేమించాను, నీకోసం ఈ లోకానికి వచ్చాను. ఆ అత్యున్నత సింహాసనం విడిచి, ఆ అత్యున్నత సింహాసనం విడిచి, ఆ ఉన్నతమైన ఆ దేవుని రాజ్యాన్ని విడిచి, ఆయన దేవుడై ఉండి మానవుడుగా, మనిషిగా రక్త మాంసాలు ధరించుకొని ఈ లోకానికి నేను వచ్చాను, నిన్ను ప్రేమించాను. ఎక్కడో నేనుండి నిన్ను ప్రేమిస్తున్నాను, కానరాని లోకాల్లో ఉండి, అగపడని లోకాలు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నేను చెప్పట్లేదు, కానీ నీ కళ్ళ ఎదుటికి వచ్చాను, నీ ఎదుటికి వచ్చాను, నీ యొద్దకు వచ్చాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటాడు, నేను నీ యొద్దకు వచ్చాను, నీ ఎదుటనే నేనున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఆయన అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేలియా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించు అని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. నన్ను ప్రేమించు అని నేను కూడా ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా ఎత్తుకోవారు నన్ను కనుగొంటారు అన్నాడు. నన్ను తెలుసుకుంటారు. ఇప్పుడు దేవుడు ప్రేమించాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని యొక్క జనాంగమా, ప్రియ దేవుని యొక్క విశ్వాసి, దేవుడు మనల్ని ప్రేమించాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అనే దాని మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడు మనల్ని ప్రేమించాడు, నువ్వు దేవుణ్ణి గనక ప్రేమిస్తే, దేవుని మీద నీకు ప్రేమ ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనకి ఏం చేస్తాడు? ఆయన నేను ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే ఆయన నాకేం చేస్తాడు? ఆయన ప్రేమించాల్సిన అవసరం నాకేంటి? అగపడే మనిషిని అయితే ప్రేమిస్తాను, అగపడని ఆ దేవుడు నాకేం చేయగలుగుతాడు? ఆయన ఏదో ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు, కానీ నాకు అగపడితే కదా నన్ను కనుగొనేవారు అన్నాడు, నన్ను ఎతికేవారు, నన్ను కనుగొని వారికి నేను కనపరుచుకుంటాను. ఇక్కడ చాలా వీటికి ఆపోజిట్ గా లేఖనాలు చాలా ఉండి, ఇవన్నీ చూసుకుంటూ పోతే చాలా సమయం పట్టింది. అయితే 21వ వాక్యాన్ని కూడా చూద్దాం. చూడండి, 21, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడేమన్నాడు? దేవుడేమన్నాడు? నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ఎతుకుతున్నావా? నన్ను కనుగొంటున్నావా అని అన్నాడండి. అన్న దేవుడు ఇప్పుడు ఆయన్ని ప్రేమిస్తే చెప్పాలి, దేవుడు మళ్ళా ప్రేమించాడు, ఆయన ప్రేమించేవాళ్ళు కావాలంట. దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఎతికే వారిని దేవుడు కనుగొంటున్నాడు. ఎందుకు కనుగొంటున్నాడు? వారిని ఆస్తికర్తలుగా చేయాలని, లేక వారిని ఆశీర్వదించాలని, వారి యొక్క నిధులను నింపాలని దేవుడు చెప్తుంది. దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను నువ్వు ప్రేమించగలిగితే, నా ఆజ్ఞలను నువ్వు గైకొనగలిగితే, నేను కనపరుచుకుంటాను అంటున్నాడండి. దేవుని ప్రేమించడం అంటే ఎలా చెప్పాలి? దేవుని ప్రేమించడం అంటే మనకు ఆయన అగపడ్డాడు కదా, ఆయన అగపడే వ్యక్తి కాదు కదా. మన కళ్ళ ముందు అగపడే వాళ్ళని అయితే వాళ్ళ దగ్గరికి పోయి ముచ్చట్లు పెట్టుకుంటాం, వాళ్ళ దగ్గరికి పోయి సమయం గడుపుతాం, వాళ్ళతో ఎంతసేపు అయినా టైం గడుపుతాం, ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాం, ఎంతసేపు అయినా
నీకు టైం తెలియదు, సమయం తెలియదు. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావమ్మా? చెప్పు ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతావు? దేవుణ్ణి ఎలా కనుగొనగలుగుతావు? దేవుణ్ణి ఎలా ఎత్తగలుగుతావు అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలంట. ఆయన ఆజ్ఞలను, ఆయన మాటల ప్రకారంగా, ఆయన చెప్పిన రీతుల్లో నీవు నేను జీవించాలంట. అప్పుడు ఆయన ఆజ్ఞలను నీకు గైకొనగలిగితే దేవుణ్ణి మనం ప్రేమించేవారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు కదా, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇలా ఇలా నడువు, ఇలా నడవద్దని ఆయన చెప్తున్నప్పుడు ఆయన చెప్పినట్లు చేస్తే ఆయన ప్రేమించినట్లు అంట. ఆయన చెప్పినట్టు చేయకుండా ఆయన చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా, నామకార్థపు క్రైస్తవుడుగా, ఫార్మాలిటీ క్రైస్తవుడుగా నీకు ఇష్టం వచ్చిన భక్తి చేసుకుంటుంటే దేవుణ్ణి ఎన్నడూ కూడా నువ్వు ప్రేమించే వ్యక్తివి కాదు. దేవుణ్ణి నువ్వు ఎన్నడూ కూడా కనుగొనలేవు, ఎన్నడూ కూడా ఆయన కనుగొనలేవు. అయితే అంటాడు దేవుడు, అంటాడు ఆ ప్రేమ కలిగిన దేవుడు అంటాడు, నన్ను ప్రేమించేవాడిని అన్నాడు. ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. లేలియా, దేవుడు ఆయన ప్రేమిస్తే ఇప్పుడు ఏం కావాలి? ఏం కావాలి? అందుకే చెప్పాను, ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని మార్చకుండా, మాయ మాటలు చెప్పకుండా, మరొక మాటలు నిన్నేదో రకరకాలుగా ఆకర్షించకుండా దేవుని వాక్య ప్రకారంగా ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు ఒక ఆస్తికర్తగా మార్చబడాలి అంటే దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయమన్నాడు? నిన్ను ప్రేమించాను, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? నా ఆజ్ఞలు గైకొనగలుగుతున్నావా? ఈరోజు చాలా మంది ఏం చెప్తున్నారు ప్రియ దేవుని బిడ్డ? ఈ క్రైస్తవ సమాజంలోనే ఏం చెప్తున్నారు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నీతోనే నువ్వేం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలాల్లో ఎన్నెన్నో ఆయనకి నచ్చని కార్యం చేస్తున్నా కూడా ఈరోజు ఏం చెప్తున్నా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ఆజ్ఞలు గైకొనలేవు, ఆయన ఆలోచన నీకు తెలియదు, దేవుని వాక్యం నీకు తెలియదు, ఈ పరిశుద్ధ గ్రంథం నీకు తెలియదు, సంఘ క్రమం తెలియదు, దైవజనులు చెప్పే మాటలు, దైవజనులు చెప్పే ఆ నడిపింపు నీకు లేదు. ఏదో ఒక మీటింగ్ లో పోగానే, ఏదో ఒక సంఘంలో పోగానే, ఏదో ఒక దైవికమైన కార్యక్రమం పోగానే అక్కడ ఏం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆస్తికర్తగా ఇది నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడదు గాక, నెరవేర్చబడును గాక, గాక గాక కొట్టు సపోర్ట్ ప్రైజ్ స్తోత్రం అని చెప్తా ఉంటారండి, బోధిస్తూ ఉంటారండి. కానీ ఇప్పుడు వాగ్దానాలే, ఆ వాగ్దానాలు నెరవేర్చే దేవుడే, ఆ వాగ్దానాల్ని ఆయన తన ప్రజలకి ఆ వాగ్దానాల ప్రకారంగా సహాయం చేసే దేవుడే. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను ప్రేమించేవాడిని అన్నాడు. నన్ను ప్రేమించేవాడిని ఏం చేస్తాడంటే ఆయన ఆస్తికర్తలుగా చేయుచున్నాను, వారి నిధులను నేను నింపుచున్నాను అన్నాడండి. ఇప్పుడు బ్రతకటం వేరు, ఏంటట చెప్పటం ఏంటి? బ్రతకటం వేరు, బ్రతుకుతూ ఉంటాం ఎలాగలాగా. జీవించడం వేరు, బ్రతకటం వేరు, జీవించడం వేరు. ఇలా చూస్తుంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో. చాలా మంది ఆస్తికర్తలు ఉంటారు కదా, ఆస్తికి వారసులు. మాకు ఆస్తులు ఉండయండి, మాకు భూములు ఉండయండి, మాకు ఆస్తులు, మాకు భూములు ఉండి చాలా ఆస్తి పనులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎంత ఆస్తి పనులు అంటే వారు భూమి మీద తినినను కూడా వాళ్ళకి తరగని ఆస్తులు ఉండయి అని మనం ఈ లోకంలో ఉన్న వ్యక్తుల గురించి మనం వింటూ ఉంటున్నాం. కానీ ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం అంతే కదా, మనం బ్రతుకుతున్నాం. కానీ మనం ఇప్పుడు ఆస్తి పనులమే. మనకు ఆస్తి ఉందా? మనకేమన్నా ఆస్తులు ఉండయా? మనకేమన్నా భూములు ఉండయా?
మనకేమైనా బిల్డింగులు ఉండయా? మనకేమైనా అపార్ట్మెంట్లు ఉండయా? మనకేమైనా డూప్లెక్స్ బిల్డింగ్లు ఏమైనా ఉండయా? కార్లు ఉండయా? మిద్దెలు ఉండయా? మేడలు ఉండయా? లేవు కదా. బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం, బ్రతకటానికి పనులు చేసుకుంటున్నాం. కానీ నీకు ఆస్తులు లేవుగా. నీకు ఆస్తులు లేవు. కానీ దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించేవాన్ని ఆస్తికర్తలుగా చేస్తానో వాళ్ళ నిధులను నింపుతానని దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో ఉన్న విషయాలండి ఇవన్నీ. నా సొంత మాటలేం చెప్పట్లా, నా సొంత మాటలేం చెప్పట్లేదు. నేను నా సొంత మాటలు అస్సలు కూడా నేను చెప్పను. నా సొంత మాటలు చెప్పి అంత ప్రయత్నం కూడా నేను చేయను. అంత అవసరత కూడా నాకు లేదు. లేలియా, దేనికి స్తోత్రం. అవి దేవుని మాటలు, మానవుడి మాటలు కాదు, మనుషుల మాటలు కాదు. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. దేవుడు ఎప్పుడు మోసం చేయడు. దేవుడు ఏ మనిషిని ఫలోపరచడు, ఏ వ్యక్తిని ఫలోపరచడు. అయితే దేవుడు అంటాడు, నన్ను ప్రేమించేవాడిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడండి. ఆస్తి, ఆశీర్వాదము, లేక దాంట్లో ఎన్ని రకాలుగా దేవుడు చేస్తాడు నాకు తెలియదు, కానీ ఆస్తికర్తలు, ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఆయన్ని ప్రేమించేవాడిని ఒక ఆశీర్వాదకరంగా, ఎన్ని ఆస్తులుండా, ఎన్ని మిద్దులుండా, ఎన్ని మేడలుండా, ఎన్ని రకాలైన ఈ లోకంలో ఎన్ని సమకూర్చుకున్నా దేవుడు అంటాడు, నేను తరగని ఆస్తికర్తగా నేను నిన్ను చేస్తాను. వారికి ఉన్న ఆస్తులని తరిగిపోతాయేమో, వారికి ఉన్న ఆస్తులన్నీ కూడా, అవన్నీ కూడా ఆ యొక్క వాళ్ళ పరిస్థితులను బట్టి అవన్నీ కూడా వారి ఎదుటి నిలబడక వాళ్ళు చూడలేకపోతారేం. కానీ నేనైతే చెప్పాలి, నేనైతే నిన్ను ఒక గొప్ప తరగని ఆశీర్వాదాలతో నేను నిన్ను దీవించేవాడిని. ఎప్పుడు దీవిస్తాడు? ఎప్పుడు ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తారు చెప్పండి? ఎప్పుడు చేస్తాడు చెప్పండి? మనం పోయి చెప్పాలి, గురక్కలు పెట్టి నిద్రపోతూ ఉంటే, మంచాల మీద ఉంటే, మనం పోయి ఎక్కడెక్కడ పనులు చేసుకుంటా, మందిరానికి రాకుండా, చర్చికి రాకుండా, ప్రార్థన లేకుండా, సంఘ క్రమం, సంఘంలో నియామకాల కూటాల్లో పాల్పంపులు పంచుకోకుండా, నీలో దైవత్వం లేకుండా, నీలో దేవుని వాక్యం లేకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడంటే విశ్వాసం లేకుండా ఈరోజు నువ్వు జీవిస్తూ ఉంటే, నేను జీవిస్తూ ఉంటే దేవుడు ఆశీర్వాదం వచ్చిద్దా? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించి వారిని ఏమన్నంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించానంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారిని దేవుడు అంటాడు నాకు ఇష్టలు అంటాడండి. దేవుడు నన్ను ప్రేమించేవారు వాళ్ళు నాకు ఇష్టము. నన్ను ప్రేమించేవారు, నన్ను ప్రేమిస్తూ నన్ను ఎత్తుకుతూ ఉంటారు చూసారా, వారంటే నాకు ఇష్టము. హల్లెలూయా, శబ్దం జరిగి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయాన్ని చూద్దాం. 29:17 వాక్యం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 17 వాక్యం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేచు యథార్థవంతులు యందు ఎవరి యందు ఇష్టపడుచున్నావు? నీవు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అన్నాడండి. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు చెప్పాలి, అందరు పైకి ఎత్తండి. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు? దేవుడు ఎవరిని ఆయన పరిశోధిస్తున్నాడు? దేవునికి ఇష్టలైన వారిని, దేవుని ప్రేమించే వారిని ఆయన ఇష్టపడుతున్నాడు. యథార్థవంతులు వారి హృదయాల్ని దేవుడు ఏం చేస్తున్నంట?
పరిశోధిస్తూ ఉన్నాడంటండి. పరిశోధిస్తున్నాడు దావీదు గారు అంటాడు ఇక్కడ. ఈ యొక్క దిన వృత్తాంతాలు, ఈ మొదటి దిన వృత్తాంతాలు 29:17లో ఆ దావీదు గారు దేవుని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క ఆ దైవత్వాన్ని, దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని, దేవుళ్ళలో ఉన్న ఆ యొక్క మంచితనాన్ని, ఆ దేవుళ్ళలో ఉన్న ఆ యొక్క ప్రేమను ఆ దావీదు కనుగొని దేవా, నా దేవా ఏమన్నాడు ఎక్కడ? దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు. హృదయాన్ని నువ్వు పరిశోధిస్తున్నావయ్యా. ఏం హృదయాన్ని పరిశోధిస్తున్నావు, యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అన్నాడండి. యథార్థవంతుల్ని నువ్వు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వీళ్ళు? యథార్థవంతులు అంట. దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడుతున్నాడు? దేవుడు ఎలాంటి వారిని చూస్తున్నాడు? యథార్థవంతుల్ని అని చెప్తున్నాడు. యథార్థవంతులు అంటే దాని అర్థం ఏంటి? లేదు చెప్పాలి తలపై. యథార్థవంతులు అంటే దాని అర్థం ఏంటి చెప్పాలి. ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఈ స్థలంలో యథార్థంగా ఉండాలి. ఈ స్థలంలో ఇక్కడున్న ప్రజల దగ్గర యథార్థంగా ఉండాలి. నీ బంధువుల దగ్గర యథార్థంగా ఉండాలి. నీ స్నేహితుల దగ్గర యథార్థంగా ఉండాలి. నీ భర్త దగ్గర యథార్థంగా ఉండాలి. నీ భార్య దగ్గర యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలి అంటే నువ్వు ఇక్కడ యథార్థత అనే దానికి అర్థం ఏంటంటే మనుషుల దగ్గర ఎలా ఉండావో చెప్పాలి. మనుషుల దగ్గర ఎలా ఉంటున్నావో నువ్వు ఒంటరిగా కూడా, నీ ఒంటరి జీవితంలో కూడా, నీ ఒంటరి జీవితంలో నువ్వు యథార్థంగా, మనుషుల దగ్గర యథార్థం కాకుండా, బంధువుల దగ్గర యథార్థం కాకుండా, స్నేహితుల దగ్గర యథార్థం కాకుండా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా యథార్థంగా ఉండే వారిని యథార్థవంతులు అంటారు. మనుషుల దగ్గర చెప్పాలి, మనుషుల దగ్గర ఒకలాగును చెప్పాలి, మనుషుల దగ్గర ఒకలాంటి జీవితము, తన ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాంటి జీవితము, దాన్ని ఏమంటారంటే వేషధారి. మనుషుల దగ్గర ఒకలాంటి జీవితము, ఒంటరిగా ఉంటున్నప్పుడు మరొక జీవితం అన్నమాట, మరొక జీవితం. దీన్ని ఏమంటారంటే వేషధారి. అందుకే దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు, ఎవరెందు ఇష్టపడుతున్నాడంటే ఆయన యథార్థవంతుల్ని ఇష్టపడుతున్నాడంట. నువ్వు ఉన్న ప్రతి స్థలంలో యథార్థంగా జీవిస్తూ నీ ఒంటరిగా కూడా నువ్వు యథార్థంగా ఉండాలి. ఓసారి ఇలా చూస్తున్నాం. దీనికి స్తోత్రం. దగ్గర జీవితాన్ని నిద్రపోతారు. దీనికి స్తోత్రం. ఏదైనా బొరు కొడుతుంటే ఇంకోసారి స్తోత్రం చేసి ముగిస్తుంది. లేలియా దగ్గర చదువుతాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులు అంటే అర్థం ఏంటి? ఎవరిని ఇష్టపడుతున్నాడు దేవుడు? యథార్థవంతుల్ని. నువ్వు ఉండే వ్యక్తుల దగ్గర ఎక్కడైనా కూడా నువ్వు ఒంటరిగా ఉన్నా యథార్థంగా ఉండాలి. మనుషుల యొక్క సమూహము దగ్గర యథార్థంగా ఉండే వ్యక్తివైతే దేవుడు వారిని ఇష్టపడుతున్నాడని ఇక్కడ దాని భావన, లేక ఈ యొక్క దావీదు గారు చెప్తున్నాడు. ఇలా చూస్తుంటే మరి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు ఇష్టపడుతూ, యథార్థవంతుల్ని ఇష్టపడుతూ వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. తను ప్రేమించేవాడిని, దేవుని ప్రేమించేవాడిని అని ప్రేమిస్తున్నాడు.
వారిని ఆస్తికర్తలుగా వారి నిధులను నింపుతున్నాడు. రెండు విషయాలు అక్కడ జ్ఞాని అయిన సొలొమోను సామెతలు మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా వారి యొక్క నిధులను నింపుచున్నాడు అని లేఖనములో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక అయిపోవచ్చింది, 1:30 దాకా అయింది టైం కూడా 1:30 అయింది. ఇక ముగింపులోకి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఆస్తికర్తలుగా, తన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడండి. ఆస్తి ఎలా చేశాడు? ఎవరినైనా చేశాడా? ఎవరినైనా రీతిగా దేవుడు తన సాక్షిగా నిలబెట్టుకున్నాడా అని చూస్తే, క్షుణ్ణంగా గమనిస్తే, దేవుని ప్రేమించే వాళ్ళు ఆస్తికర్తలుగా వారి నిధులు నింపుతున్నాడు. తర్వాత చూడండి, యథార్థవంతుల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. యథార్థవంతులు దేవుడికి ఇష్టలు. ఈ ఇష్టల్ని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. దేవుడికి ఇష్టలుగా మార్చబడ్డారు. దేవునికి ఇష్టలుగా మార్చబడ్డాడు. దేవుడు వారి హృదయాల్ని పరిశోధిస్తున్నాడు. వాళ్ళ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు గనక, ఆ పరిశోధించే దేవుడు యథార్థవంతుల్ని, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. ఏ స్థలంలో అయితే, ఏ చోటైతే వారు ఏ స్థలంలో యథార్థంగా ఉంటారో, వారి ఒంటరి జీవితంలో, ఒంటరి లైఫ్ లో కూడా యథార్థంగా ఉండేవారు. ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఇక్కడొక భక్తి, అక్కడొక భక్తి, ఇక్కడొక నటన, అక్కడొక నటన, ఇక్కడొక ప్రార్థన, అక్కడొక ప్రార్థన, ఇక్కడొక వేషము, అక్కడొక వేషము. చర్చిలో ఒక వేషము, వివాహాల్లో మరొక వేషం. చర్చిలో ఒక వేషము, శుభకార్యాల్లో ఒక వేషం. శుభకార్యాల్లో ఒక వేషం, చర్చిల్లో ఒక వేషం. ఎన్ని వేషాలు మనము ఎన్ని రకాలుగా ఊసరి వలె ఎన్ని రకాలుగా మార్పు చెందుతున్నాం. చర్చిలో ఒకలాంటి జీవితము, శుభకార్యాల్లో, కొన్ని ఫంక్షన్లో, కొన్ని మీటింగుల్లో, కొన్ని ప్రదేశాల్లో ఇంకొక లాంటి జీవితం. ఇక్కడ ఎలా ఉండవో, నువ్వెక్కడ పోయినా, నువ్వే చోటుండా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో స్నేహం చేసినా, ఎవరు ఎలాంటి స్నేహితులైనా కూడా నువ్వు అలాగే ఉండాలి. నువ్వు అలాగే ఎలుగుతూనే ఉండాలి. నీలో అలాంటి పరిశుద్ధతే ఉండాలి, అలాంటి యథార్థతే ఉండాలి. నీలో ఎలాంటి మాటలు మార్చే హృదయం నీలో ఉండకూడదు. ఇది దేవుడు చెప్తుంది, నేనే కాదు. ఆ యథార్థతను నువ్వు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ యథార్థతగా నువ్వు విడిచిపెట్టగలిగితే, ఆ యథార్థతను కోల్పోతే, నువ్వు దేవుని ఆశీర్వాదానికి చాలా దూరంగా నష్టాన్ని తెచ్చుకునే వ్యక్తిగా దేవుడు చెప్తున్నాడు. అందులో బట్టి చూస్తుంటే యథార్థవంతుల్ని అన్నాడండి. యథార్థవంతులు దేవుడు ఇష్టపడ. యథార్థవంతులు అంటే అర్థం చెప్పాను. ఇక్కడ మనం ఎలా ఉండామో బయటికి వెళ్ళినా కూడా అలాగే ఉండాలి. నీ ఫంక్షన్లో కూడా అలాగే ఉండాలి. నీ శుభకార్యాల్లో అలాగే ఉండాలి. నువ్వు చేసే ప్రతి కార్యంలో అలాగే ఉండాలి. అక్కడ ఒకలాంటి కార్యక్రమాలు, చర్చిలో ఒకలాంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటే దేవుడు వాళ్ళని ఇష్టపడట్లేదు. దేవుడు వారిని ప్రేమించట్లేదు. వారి గురించి దేవుడు మక్కువ చూపించట్లేదు. వారు ఎందుకంటే వేషధారులు వాళ్ళు, నటన చేసే వ్యక్తులు, వాళ్ళు నటించే వ్యక్తులు. వారిలో ఏమగపడుతుందంటే నటనగపడుతుంది. నటన. దీనికి స్తోత్రం. యథార్థత అనే విషయాన్ని క్షుణ్ణంగా అయిపోయింది. ప్రియ దేవుని సంగమా, దయచేసి చాలా బాగుంటుంది. ఇంకా అయిపోబోతుంది కనుక దేవుడు దేవుడు ప్రేమించాడు,
దేవుని ప్రేమించేవారు ఆ యొక్క ఎలా ఆస్తికర్తలుగా చేస్తున్నాడో, లేక యథార్థవంతుల్ని దేవుడు ఎలా ఇష్టపడుతున్నాడో, ఆ యథార్థవంతులు అంటే ఎవరు, ఆ యథార్థవంతుల పట్ల దేవుడు ఎలా చేశాడో ఆ చిన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూసి దాని గురించి కాస్త ధ్యానించి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఏబు గ్రంథము తీయండి, ఏబు గ్రంథం త్వరగా తీయండి, వెళ్దాం. ఏబు గ్రంథం త్వరగా తీద్దాం. ఏబు గ్రంథం మొదటి అధ్యాయం, ఏబు గ్రంథం మొదటి అధ్యాయము చదవండి, మొదటి నుండి చదవండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయ భక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. దీని స్తోత్ర. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను ఈ లోకాన్ని ప్రేమించాను అన్నాడు. దీనికి ఎవరమ్మా ఏడుస్తుంది? సరే, ఓకే. దేవుడు అన్నాడు, నేను ఈ లోకాన్ని ప్రేమించాను అన్నాడు. ఓకే. నన్ను ప్రేమించేవారు, నన్ను జాగ్రత్తగా ఎతుకువారు నన్ను ప్రేమించాలి, నా ఆజ్ఞలు గైకొనాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఈ బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా జీవించాలి. నా ఆజ్ఞలు, నా మాటలు గైకొనాలి. నా మాటలు గైకొనివాడు నేను వాని ప్రేమిస్తున్నాను, వాని యొద్ద నేను నా తండ్రి అతనికి కనపరుచుకుంటున్నానని చెప్తుంటాడు యోహాను సువార్త 14లో. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఈ బైబిల్, ఈ లేఖనాల ప్రకారంగా, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నీ జీవితాన్ని నడిపించాలి. నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకోవాలి. ఈరోజు నామకార్థ క్రైస్తవుడుగా, ఫార్మాలిటీ క్రైస్తవుడుగా, వేషధారణతో కూడిన క్రైస్తవుడుగా దేవుడు ఒకటి చెబుతూ ఉంటే నీ ఇష్టం వచ్చినట్లుగా, నా ఇష్టం వచ్చినట్లుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా మనము జీవిస్తూ ఈరోజు ఇలాంటి ఆదివారపు కూటాల్లో ఎందరెందరో దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని వాగ్దానాలు కావాలి, ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడాలి, ఆ యొక్క ఆశీర్వాదాలు కావాలి అంటే నేను ఏ మీటింగ్కి వెళ్ళాలి, ఏ మందిరానికి వెళ్ళాలి, ఎలాంటి మందిరానికి వెళ్ళాలి, ఎలాంటి పెద్ద మందిరానికి వెళ్ళాలి, ఎక్కడ పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళాలి అని ఎత్తుకుంటూ ఈరోజు క్రైస్తవత్వం నడుస్తుంది. ఈరోజు క్రైస్తవులు అలాంటి భక్తి చేస్తున్నారు. కానీ వారి జీవితాల్లో దేవుడు అంటాడు, నా ఆజ్ఞలు గైకొని వాడే, నన్ను ప్రేమించేవాడు, నా మాటల ప్రకారంగా నడుచువాడే అని అంటున్నాడు. వారు యథార్థవంతులు, వారిని నేను ఇష్టపడుతున్నాను. వాళ్ళలో చెడుతనం లేదు, వారు న్యాయవంతులు, దేవునందు భయభక్తులు కలిగిన వారు. వాళ్ళు ఏబు అనబడిన వ్యక్తి ఊజు దేశమందు ఏబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు. అంటే ఏంటి యథార్థవంతుడు అంటే? ఇప్పుడు ఏబు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడంట. ఏబు దేవునికి ఎలా ఉన్నాడు? ఏబుని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే ఏబులో యథార్థత ఉంది. అతడు ఏ స్థలంలో ఉండినా, అతడు ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రజాతానికి వెళ్ళినా, ఏ ప్రజల్లో ఉండినా, ఏ ప్రాంతాల్లో ఉండినా, ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా, ఏ శుభకార్యాలకు వెళ్ళినా, ఎక్కడికి ఆహ్వానించబడినా అతడు యథార్థతను వదలడంట. చెప్పాలి, అతడు యథార్థతను వదలడు. అతడు ఏంటంట? యథార్థతను వదలడు అని తన భార్య సాక్ష్యం ఇస్తుందండి. తనతో సహజీవనం చేస్తూ, బయట కాదు, బయట స్నేహితులు కాదు, బయట మిత్రులు కాదు, బయట సహోదరులు కాదు,
తనతో సహజీవనం చేస్తూ తన యొక్క కుటుంబంలో తన పడకలో ఉంటున్న తన భార్య ఏబు గురించి ఏం మాట్లాడుతుందంటే, ఏం చెప్తుందంటే ఓసారి చూద్దాం. చూడండి, రెండో అధ్యాయము 8వ వాక్యం. అతడు ఒళ్ళు గోకులుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్ము. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో రేపో మాపో చనిపోబోతున్న నీ జీవితము ఇంత కష్టాలతో, ఇంత కన్నీటితో, ఇన్ని సోదరులతో, ఇన్ని బాధలతో, ఆస్తి అంతా, బిడ్డలు సమస్తం పోయి నీ శరీరం అంతా కూడా కురుపులతో గాయాలతో ఉంటే ఇంకా నీ యథార్థతను వదలవా? చెప్పాలి. దీని స్తోత్రం. ఎలాంటి వాడంట? ఇంకా యథార్థతను వదలవా? ఇంకా యథార్థంగానే జీవిస్తావా? ఇంత నష్టం వచ్చినా, ఇంత దేవుడు నీకు దూరం అయిపోయినా, దేవుడు నిన్ను తోసివేసినా ఇంకా ఆయన ప్రేమిస్తానే ఉంటావా? ఆయన కొరకు ఇంకా పట్టుదలతో జీవిస్తావా? అన్ని ఉంటే ఆయన ప్రేమించవచ్చు, అన్ని ఉంటే ఆయన దగ్గరికి మనం రావచ్చు, అన్ని ఉంటే ఆయన చెప్పినట్లుగా మనం బ్రతకొచ్చు. అంత పోయింది, ఆస్తి అంతా వెళ్ళిపోయింది, ఐశ్వర్యం అంతా వెళ్ళిపోయింది, బిడ్డలు వెళ్ళిపోయారు, గొర్రెలు వెళ్ళిపోయాయి, గాడిదలు వెళ్ళిపోయాయి, ఒంటిలు, ఆ యొక్క పని వాళ్ళు, భూములు అన్ని వెళ్ళిపోయాయి. ఇంకా నీ యథార్థతను వదలవా? నేను సావనైనా సస్తాను గాని నా యథార్థతను నేను మార్చుకోను. ఎందుకంటే యథార్థవంతుల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. గట్టిగా సభలో కూడా ప్రజల హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యథార్థవంతుల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. యథార్థంగా జీవించాను గనక దేవుడు నన్ను చెప్పాలి ఆస్తికర్తగా చేశాడు, ఐశ్వర్యవంతుడుగా చేశాడు. యథార్థంగా బ్రతుకుతున్నా, నేను దేవుని ప్రేమిస్తున్నా, ఆయనకి నేను ఇప్పుడు ఏమై ఉండను, ఇష్టడను. లేలియా, దేనికి స్తోత్రం. ఆయనకి నేను ఇష్టడను తన భార్యతో చెప్తున్నాడండి. తన భార్యతో చెప్తున్నాడు ఆయన, ఎవరితో చెప్పట్లా. తన ఇంట్లో తన భార్యతో నేను దేవునికి ఇష్టడుగా ఉండాలంటే చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డ, నేను దేవుడికి ఇష్టడుగా, దేవుడు నేను ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే ఎలా ప్రేమిస్తున్నాడంటే నాలో యథార్థత ఉంది, నాలో యథార్థత ఉంది. నేను ఏ స్థలంలో అయినా అదే జీవితాన్ని జీవిస్తాను. ఉన్నప్పుడు ఒకలాంటి జీవితం, లేనప్పుడు ఒకలాంటి జీవితం, ఉన్నప్పుడు ఒకలాంటి జీవితం, లేనప్పుడు ఒకలాంటి జీవితము నాకు అవసరం లేదు. చాలా మంది రోజుల్లో దేవుని దగ్గరికి వచ్చి చాలా మొర పెడతారు, చాలా ప్రార్థన చేస్తారు. నాకు అది చేయి ప్రభువా, నాకు ఇది చేయి ప్రభువా, నీ కొరకు అట్టుంటాను ప్రభువా, నీ కొరకు ఎట్టుంటాను ప్రభువా అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తారు. సేవకుల ద్వారా ప్రార్థన చేసుకుంటారు, దైవజాలు ప్రార్థన చేయించుకుంటారు, ఇంకోసారి ప్రార్థన చేసుకుంటారు. ఉపవాస ప్రార్థనలు అంటారు, ఆ కూటం అంటారు, ఈ కూటం అంటారు, ఎన్నో కూటాలు అందరి చేత ప్రార్థన చేయించుకుంటారు. కానీ చక్కగా మేలు పొందుకున్న తర్వాత, దేవుడు కనికరించి ఆ ద్వారాలు చేసిన తర్వాత ఇక దేవుడి దగ్గరికి అగపడను కూడా అగపడము. దేవుడి దగ్గర నిలబడమేనా, అయిపోయింది, భక్తి అయిపోయింది. దేవుడు ద్వారాలు తీశాడు కదా, దేవుడు కొద్దిగా కృప చూపించాడు కదా, ఇంకేం పని దేవుడితో మనకేం పని? అసలు అయిపోయింది. దేవుడిని ప్రేమించడం అయిపోయింది మన పని. లేలియా, మొదట్లో భూభేమిస్తూ ఉంటాం, కొత్తల్లో భూభేమిస్తూ ఉంటాం, అదంటాం, ఇదంటాం, అబ్బో ఎక్కడ చూసినా బ్రెజిలాడ్, ఫోన్లే, ఎక్కడ చూసినా, ఏ కోటలో చూసినా ఎరగై, ఎక్కడ చూసినా. ఇప్పుడు చూసామనుకో అంత చీకటి లేదు. లేలియా భూభేమిస్తూ ఉంటాం మనం. ఎంతమంది ఉండాలండి ఇలాంటి వాడివి? ఎంతమందిని దేవుడు చూస్తున్నాడు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దీనికి స్తోత్రం. ఇప్పుడు ఏబు గారు తన భార్యతో ఏం చెబుతున్నాడు? దేవుడు
నన్ను ప్రేమించాడు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇకపోతే 10వ వాక్యం కూడా చదువుదాం. 10వ వాక్యం చదవండి. 10వ వాక్యం, మొదటి అధ్యాయం 10వ వాక్యం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది. దేశంలో అతని ఆస్తి చెప్పాలి బహుగా. ఇప్పుడు దేవుడు ఏబుని ఇలా చేశాడు. ఏబు తన చేతి పనులన్నిటిని దీవించాడంట. తన ఇంటి చుట్టూ కంచి వేశాడంట. తన ఇంటి చుట్టూ కంచి వేశాడు, తన చేతి పనులన్నిటిని దీవించాడు. దేశంలో తన ఆస్తి అంతగా విస్తరించిందంటండి. ఎవరు చేశారు ఇది? ఏబుని ఒక ఆస్తిపరుడుగా దేశంలోనే ఒక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని ఏబు జీవించాడంట. ఆ దేశంలోనే చాలా గొప్పోడంట. ఆ దేశంలోనే తన ఆస్తి అంత విస్తరించిందంట. సాతాన్ అంటాడు, అపవాది అంటాడు, దేవుడితో అంటాడు. ఏమంటున్నాడంటే, ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేది కదా. నీవు అతని చేతి పని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో. ఎందుకు ఇలా బహుగా విస్తరించబట్టడానికి గల కారణం ఏంటి? ఏబు కుటుంబము, ఏబు గృహము, ఏబు ఆ ఊజు దేశంలోనే ఒక ఉన్నతమైన ఒక గొప్పవాడిగా అతడు ఆ యొక్క ఉండటానికి గల కారణము ఎవరై ఉన్నారు అంటే దేవుడంట. దేవుని ప్రేమించాడంట. దేవుడు ఏబుని ప్రేమించాడంట. ఏబుని ఎందుకు ప్రేమించాడంటే ఏబు యథార్థవంతుడంట. ఏబు హృదయాన్ని దేవుడు పరిశోధించాడంట. ఏబులో వేషధారణ లేదంట. ఏబులో నటన లేదంట. ఏబులో నటించే జీవితం లేదంట. ఏబులో ఉన్నప్పుడు దేవుడు కనపరిచాడు. సమస్తం వెళ్ళిపోయినా ఏబు దేవుడి కోసం బ్రతికే ఆ జీవితము ఏబులో ఉందంటండి. సాతాండు పలు రకాలుగా శోధించినప్పటికీ, సాతాండు అనేక రకాలుగా అతని ఇంటి మీద ఎన్నో బాణాలు వేసినప్పటికీ, బిడ్డలందరినీ దూరం చేసినప్పటికీ, ఆస్తిని దూరం చేసినప్పటికీ, స్నేహితుల్ని సమస్తాన్ని దూరం చేసినప్పటికీ ఏబు దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. గట్టిగా సభలో కదా ప్రజల హల్లెలూయా, హల్లెలూయా. ఏబు దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు ఏబుని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏబుని దేవుడు ప్రేమించాడు గనక అతడు ఆస్తికర్తగా వచ్చేసాడు. ఆస్తి అంటే ఏంటి? ఆస్తి అంటే ఏంటి? ఆనాటి కాలంలో గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, పనివాళ్ళు, భూములు, దీనికి స్తోత్రం, ఎన్నో రకాలుగా తన ఇంట ఎందరందరూ పని వాళ్ళు ఉన్నారంట ఏబు దగ్గర. రెండోది ఏంటిదంటే వారి నిధులను నింపుతాను. ఆ మాటను ఒకసారి చూడండి. వారి నిధులను నింపుదును. కీర్తన గ్రంథము 44వ కీర్తన, 144వ కీర్తన, 144వ కీర్తన 13 వాక్యం చూడండి. 144:13 త్వరగా. 144వ కీర్తన 13. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 గొర్రెలుగాను 10,000 కొలదుగాను మా గడ్డి బిళ్ళల్లో పిల్లలు మేయుచున్నవి. దీనికి స్తోత్ర.
వారి నిధులను, వాళ్ళ నిధుల్ని దావీదు గారు ఇక్కడ చెప్తున్న మాట కీర్తన 144 కీర్తన 13వ వాక్యంలో చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ ఆ దేవుడు చేసిన ఆ కార్యం గురించి, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యము, ఏంటి ద్రవ్యము, ఆస్తి, బంగారము, ఎండి, సిరి సంపదలు, వారి యొక్క భూములు, వారి పంటలు, పాడి పంటలు, వారి పంటలకి ఏ కొదవ లేకుండా దేవుడు గొప్ప సమృద్ధిని, తొలకరి వర్షమును, కడవరి వర్షాన్ని కురిపిస్తూ వారికి ఇచ్చిన ఆ సంపద, ఆ గొర్రెల మేకలకి ఆ యొక్క సంపూర్ణమైన ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తూ బహుగా వారి నిధులు నింపుతూ ఉన్నాడంటండి. వేల కొద్ది, 10,000 కొలది మా గొర్రెల సంపద అలా విస్తరిస్తూ ఉన్నది. వాటికి కొదవ లేదు, వాటికి దిగులు లేదు, భయపడాల్సిన అవసరం లేదు అన్నది. దీని స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ పునరుద్ధరణపు ఆరాధనలో, ఈ పునరుద్ధరణపు ఆరాధనలోకి వచ్చిన ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడటానికి ఈ కూడికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలని ఎక్కడికెక్కడో తిరుగుతున్నావు కదా, ఆశీర్వదించే దేవుడిని వదిలిపెట్టావు కదా. నీతో ఉండే దేవుడు, నిన్ను ప్రేమించి నీ యొద్దకు వచ్చే దేవుడు, నీ యొద్దకు వచ్చిన దేవుడి దగ్గర నువ్వు నిలబడలేకపోతున్నావు కదా. నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు, నీ కుటుంబం కోసం, నీ గృహం కోసం, నీ ఇంటి కోసం, నీ పిల్లల కోసం, నీ యొక్క ప్రతి దాని కోసం నీ సొంత ఆలోచనలు. నువ్వు ఒక దేవుని బిడ్డగా ఉండి ప్రతి ఆదివారం చర్చికి, మందిరానికి వస్తూ కూడా ఈరోజు దేవుని ప్రేమిస్తున్నావు. దేవుడు నేను ప్రేమించాడు కదా తల్లి. దేవుని బిడ్డ నోరు తెరుస్తావా? కొద్ది సమయం దేవుడు మాట్లాడాడు, కొద్ది సమయము దేవుడితో మాట్లాడు. ప్రభువా, యేసయ్యా, నీ జీవితాన్ని చూస్తున్నాడు ఆయన, నీ పరిస్థితులు చూస్తున్నాడు. ఎవరు నమ్ముకున్నావు నువ్వు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరు నమ్ముకున్నావు? ఏం చేస్తున్నావు? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమించగలిగితే నేను నిన్ను ప్రేమించి నీ ఎదుకు వచ్చానని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను నిన్ను ప్రేమించి నీ ఎదుకు వచ్చాను. నువ్వు నన్ను ప్రేమిస్తావా? నా ఆజ్ఞలు గైకొంటావా? నా వాక్యాన్ని నీ హృదయంలో, నీ జీవితంలో ఉంచుకోగలుగుతావా? చెప్పిన మాటల్ని వినకుండా, చెప్పిన మాటల్ని పక్కన పెట్టి, బోధించబడ్డ ప్రతి మాటను తోసివేసి, నోరు తెరువు బిడ్డ, నోళ్ళు తెరవండి. ప్రార్థన చేద్దాం. చేతుల పైకి ఎత్తండి. చేతుల పైకి వద్దు నామకార్థపు జీవితాలు వద్దు బిడ్డ. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డ, ఈ సంఘంలో, ఈ మందిరంలో ఏదో ఎవరినో ఒప్పించడానికో ఎవరినో మెప్పించడానికి అవసరం లేదు తల్లి, అవసరం లేదు. దేవుడు అలాంటి భక్తి మనకి నేర్పించాలని దేవుడు కోరుకోవట్లా. దేవుడు నీకేమి నేర్పిస్తున్నాడంటే, దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నీకు సహాయం చేయాలని, దేవుడు నీ పక్షమున ఏమని ఎలా నిలబెట్టాడో నిన్ను నన్ను కూడా నిలబెట్టాలని ప్రియ దేవుని బిడ్డ, నిలబెట్టాలని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఏమో ఆస్తిపరుడుగా తన ఆస్తి దేశమంతా విస్తరించబడింది. ఏం చూశాడు బిడ్డ? ఏబు ఏ ప్రాంతానికి వెళ్ళాడు? ఏబు ఏ పర్వతాలు ఎక్కాడు? ఏబు ఏ కొండలు ఎక్కాడు? ఏబు ఏ శిఖరాలు ఎక్కాడు? ఈరోజు ఎన్నో పర్వతాలు ఎక్కుతున్నావు,
ఎన్నెన్నో రకాలైన కొండలు ఎక్కుతున్నావు, ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్తున్నావు, ఎన్నెన్నో యాత్రలు చేస్తున్నావు, ఎన్నెన్నో పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్తున్నావు. కానీ ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని కోసం ఎంతెంతగానో పరితెప్పిస్తున్నా. నోళ్ళు రావట్లేదు మీకు. నోళ్ళు మీ ప్రార్థన దేవుడు వినాలని, మీ మొర్ర దేవుడు వినాలని. ఏదో ఈ రోజు ఈ గోళతో దేవుడు మాట్లాడలేదు బిడ్డ, మాట్లాడలేదు. ఈరోజు నీతోనే మాట్లాడాడు. నీ బిడ్డలకు ఆస్తిని ఇవ్వాలనుకుంటున్నావా? నువ్వు ఒక ఆస్తిపరుడుగా మార్చబడాలనుకున్నావా? నువ్వు ఒక ఐశ్వర్యవంతుడుగా మార్చబడాలనుకున్నావా? నీ జ్ఞానము, నీ తెలివి, నీ చదువు, నీ బలము, నీ అధికారము, నీ యొక్క తెలివితేటలు ద్వారా నువ్వు ఆస్తిపరుడుగా మార్చబడలేవు. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ఈ దినకాలం ప్రభువా మమ్మల్ని ప్రేమించి ఎడబాయక ఈ సన్నిధిలో మమ్మల్ని బతికిస్తూ నడిపిస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మీరే ఈ దినకాలం మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించావు, ఈ లోకాన్ని ప్రేమించావయ్యా. మా యుద్ధకు వచ్చావయ్యా. మమ్మల్ని ఆస్వాదించాలని, మమ్మల్ని రక్షించాలని, ఎన్నో రకాలుగా మాకు సహాయం చేయాలని వచ్చిన దేవుడా మీ స్తోత్రాలు. ఈరోజునైనా నీ వైపు చూడలేని మేము మమ్మల్ని లోకం వైపు చూస్తున్నాం. లోకం మమ్మల్ని ఆకర్షిస్తుంది, మీకు దూరం అయిపోతున్నాం. కానీ లోకాన్ని ప్రేమించలేదు తండ్రి. మిమ్మల్ని ప్రేమించాడు అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడుగా అయ్యా, న్యాయవంతుడుగా అతడు ప్రభువా అయ్యా సత్యమందు నిలబడ్డవాడిగా తండ్రి తన జీవితాన్ని ఎంతగానో, తన కుటుంబాన్ని ఎంతగానో అయ్యా ఎంతగానో మీరు దీవించావు. అతనికి నైనా నష్టాన్ని అన్యాయంగాని చేయలేదు ప్రభువా. మమ్మల్ని కూడా మీరు దర్శించి, బిడ్డల ప్రభువా మీరు దర్శించి, ఈ బిడ్డలతో ప్రభు మీరు మాట్లాడి, బిడ్డల అవసరాల అక్కలు మీరు తీర్చి, మీ వాక్యానుసారమైన జీవితాలు కొనసాగటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె నీ స్తోత్రం. హల్లెలూయా. మన తండ్రిని దేవుని, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నుండి, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక.